హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు స్వాగతం. ఈరోజు పిల్లలకి ఏం చేయబోతున్నానది ఈ వీడియోలో అయితే చూసేయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏం చేస్తున్నారు అని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు కదా. వాళ్ళకి కొంచెం బయట నుంచి కొనుక్కొచ్చే అవసరం లేకుండా ఈరోజు అయితే మంచూరియా, అది ఏ విధంగా తయారు చేయాలనేది కాస్త వెరైటీగా ఉంటున్నా కానీ పిల్లలు ఇలాంటి కూరగాయలు తినకపోయినా కానీ చక్కగా చేసేయచ్చు. అలాగే ఈరోజు చామదుంపలతోటి ఎన్ని మార్కెట్లో ఎంత వెతికినా కానీ చామదుంపలు తప్పితే ఆలుగడ్డ అయితే లేదు అని అనుకుంటున్నారా? ఆలుగడ్డ కూడా ఉందండి. కాకపోతే ఈ టేస్ట్ ఎలా ఉంటుందో అయితే ట్రై చేశాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. అది ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేయండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఒక చాకు గుచ్చుకొని ఇలా తీస్తే పొట్టంతా వచ్చేస్తుంది. ఆ పొట్టు వల్ల కూడా కొంచెం దురదగా అనిపిస్తుంది కదా. ఆ దురద లేకుండా ఇలా చాకు గుచ్చేసుకొని ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లోకైతే కొంచెం మైదా, అంటే ఒక కప్పుడు మైదా తీసుకుంటే హాఫ్ గ్లాస్ అనేది మనము కార్న్ఫ్లోర్ అనేది తీసుకోండి. కొంచెం క్రిస్పీగా ఉండాలి, అలాగే లోపల సాఫ్ట్గా ఉండాలి. అలా అయితేనే బాగుంటుంది కదా. మంచూరియా అనగానే పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. కొంచెం కారం అయితే వేసుకోండి, అలాగే కొంచెం పసుపు, కలర్ఫుల్గా ఉండడం కోసం పసుపు అయితే వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఇది పైన కోటింగు కొంచెం మసాలా లాగా మాత్రం వేస్తాం కదా. ఉప్పు ఎక్కువైతే పిల్లలకైతే అస్సలు బాగుండదు. కాబట్టి ఈ విధంగా వేసుకొని కొన్ని నీళ్లు కలుపుకుంటూ ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా చేస్తే మీ పిల్లలు బయట అడిగేదానికన్నా ఎప్పుడు చేసిస్తావు మమ్మీ అని అయితే అంటారు. అంత చక్కగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు తినలేని ఏమన్నా దుంపలు అంటే చిలకడ దుంప కానీ, లేదంటే ఇలాగా ఆలుగడ్డ అంటే అందరు తింటారు. ఇలాగా చామగడ్డలు కానీ ఏమన్నా తినని పిల్లలు ఉంటారు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. ముందుగా అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కాగబెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక్కొక్కటి మీ ఇష్టం, విడిగా అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలా మనం పకోడీలు వేస్తాం కదా, ఆ పకోడీలాగైనా వేసుకొని బాగా దూరగా అంటే బంగారు వర్ణంలో వచ్చేంతవరకు వేయించుకోండి. అన్నట్లు ఈ చిలకడదుంప తినగానే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకొకసారి వేయించుకుంటే ఇంకా గోల్డ్ కలర్లో అనేది వచ్చేస్తుంది. ఇలాగా 2 సార్లు వేయించుకోవాలి. అలాగే ఒక దాంట్లోకి కొంచెం శనగపిండి ఎందుకోసం అనుకుంటున్నారా? ఈ వీడియోలో చిన్నగా ఉండే ఉల్లిపాయ పకోడీ అయితే చేసుకుందామండి. ఈ విధంగా అంటే మనం పొడవుగా కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కాకుండా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. పకోడీలు వేసేటప్పుడు కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు అయితే వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు, 1/2 చెంచా జీలకర్ర వేసేసుకొని ఫస్ట్ అయితే ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత నీళ్ళు అనేది తర్వాత పోసేసుకుంటే మనకి తేమ ఎంత అవసరమో అంతవరకు వేసేసుకోండి. మరీ జోరుగా కలుపుకోకండి. జోరుగా కలుపుకుంటే మాత్రం ఇది చార్లాగా అవుతుంది కదా, పకోడీ టేస్ట్ అనేది పోతుంది. ఇలా చిట్టి పకోడీ అనేది ఎప్పుడన్నా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా 1కి 2 సార్లు ఇలాగా మొత్తం సాఫ్ట్గా వేసుకోండి. మీకు కావాలంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నామని తీసి పెట్టుకున్న తర్వాత ఇలాగ చిన్న పకోడీలాగా వేసేసుకోండి. అన్నట్లు ఇవి మామూలుగా తినడానికైనా బాగుంటాయి, అలాగే మంచూరియాలకు కూడా వేసుకొని అయితే చేసుకోవడానికి బాగుంటాయి. కాస్త వెరైటీగా అనేదానికన్నా కొంచెం టేస్టీగా ఉండాలి అంటే బాగా చల్లని వాతావరణం ఉన్నప్పుడు బాగా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారో. అసలే బయట వాన పడుతుంది కాబట్టి ఇలాంటివన్నీ చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మీరు వచ్చేలోపు ఇలాగ చేసి ఇచ్చారంటే పిల్లలు మీకు ఫిదా అవ్వాల్సిందే. అలాగే వాళ్ళు కూడా టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే మన ఇంట్లో మనం హెల్తీగా మన చేత్తో మనం పిల్లలకి చేసిస్తాం కాబట్టి ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, అలాగే లోపల సాఫ్ట్గా ఎంతో చక్కగా ఉడికిపోయింది కదా. ఈ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కాస్త కొత్తగా అనిపించినా కానీ టేస్ట్లో మాత్రం ఏ మార్పు అనేది ఉండదు. బయట తెచ్చేదానికన్నా ఇది చాలా బెస్ట్ కదా. అలాగే ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, కాగిన ఆయిలే ఉంటుంది కదా, ఉల్లిపాయ, అలాగే అల్లము, వెల్లుల్లి, కొంచెము కరివేపాకు సన్నగా ఇలా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. మీకు కావాలంటే పచ్చిమిరకాయ ఫ్లేవర్ ఎక్కువగా చేసేసుకోండి. వెల్లుల్లి కూడా సన్నగా దుమ్ముకోవాలి, అలాగే అల్లం కూడా సన్నగా, 2 కలిపేసి దంచేసి అయితే వేయకండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసేసుకోండి. దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు మాత్రం చూసి అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేయించేటప్పుడు అన్ని దాంట్లో వేసుకున్నాం కదా. అలాగే చిన్న ఉల్లిపాయ అనేది కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకొని బాగా వేయించుకోవాలి.
వేయించుకోవాలి. అంటే మనకి గోల్డెన్ ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మన ఇంట్లో ఏవైనా సాసులు ఉంటాయి, సోయా సాస్ అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకోండి. ఈ కొలతలకు ప్రకారంగా అయితే వేసేసుకోండి. ఇదైతే ఒక చిన్న కప్పుడైతే టమాటా సాస్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కారం ఎందుకు వేసుకోవట్లేదు అనుకుంటున్నారా? పచ్చిమిరపకాయలో ఘాటు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి, అలాగే బజ్జీల్లో కూడా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అయితే వేసుకోవట్లేదు. మీకు ఇష్టం ఉంటే అయితే వేసేసుకోండి. కొంచెం జీలకర్ర అలాగే మిరియాల పొడి వేసేసుకుంటే ఇక మనకైతే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనం వేయించుకున్న ఇలాగా చిలకడదుంప బజ్జీలు కానీ లేదంటే మామూలు బజ్జీలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇక చూడండి మీ పిల్లలు మీకు ఈ రెసిపీకి అయితే ఎంత ఫిదా అయిపోతారో. మనం ఇలాగా మంచూరియా బయట తెచ్చుకుని తినే బదులు మన ఇంట్లో ఏవి బంగాళదుంపలు ఉంటే బంగాళదుంపలు, లేదంటే ఇలాంటి చిలకడదుంప కానీ లేదంటే చామగడ్డలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. అన్నట్లు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను, మీకు కావాలంటే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా కానీ మీరు ఇచ్చారంటే ఇంకా మీ పిల్లల అదరహో అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మరి దీని టేస్ట్ కూడా చూసి చెప్పాలి కదా. ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత సన్న సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మీకు ఇష్టంగా ఉంటే ఉల్లిపాయలు అయితే వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కానీ లేదంటే కొత్తిమీర కానీ ఏది ఉన్నా సరే కానీ వేసేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము. టేస్ట్లో అయితే అస్సలకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటుందో. ఇంతకీ మీ పిల్లలు తింటారా అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, మా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. అలాగే మరి ఒకసారి చేయమని అయితే అడిగారు. అంతేనండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.